లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 20వ తారీఖు. మన విశ్వాసము పరిపూర్ణమవుట. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా 1 తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. వారి విశ్వాసము పరిపూర్ణము కావాలనని పరిశుద్ధ పౌలు ప్రార్థించుచున్నాడు. మన విశ్వాసము పరిపూర్ణత చెందాలని కోరుచున్నామా? దేవుని చిత్తములో మనము ఏమాత్రము ప్రక్కకు మళ్ళినా దిగజారినా అది ఎంతో హాని కలిగించును. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు 1 తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవరైనా అనవసరమైన సంగతుల విషయమై మాట్లాడడం నేను చూస్తే అతడు తన ఆత్మీయ జీవితంలో క్రిందకు దిగజారుతున్నాడని తెలుస్తుంది. రిట్రీటులో అనవసరంగా మాట్లాడేవారు ఒకరికి ఒకరు హాని కలిగించుకుంటారు. అంతే. అలాంటి వారిని మనము గద్దించకపోతే అది ప్రేమ కానే కాదు. మనము ప్రేమలో అభివృద్ధి పొందాలని హెచ్చరించబడుచున్నాము. ఈ దినాలలో అనేక మంది మంచి ఉద్యోగాలలో ఉన్నారు. వారికి మంచి జీతములు వచ్చుచున్నవి. నేను వీటికి వ్యతిరేకం కాను గాని ఇదంతా ప్రేమలో వృద్ధి అని అర్థము కాదు. కొంతమందికి వారి చదువు వలన ప్రార్థించడానికి సమయమే ఉండదు. నీ ఉద్యోగములో నీవు నైపుణ్యముగా ఉండవచ్చు. అయితే నీ ఉద్యోగము కానీ నీ చదువు కానీ దేవునితో నీ సహవాసమును పూర్తిగా నాశనము చేస్తే దానివలన నీవు ప్రేమలో వృద్ధి చెందవు, విశ్వాసములోనూ వృద్ధి చెందవు. ప్రార్థించుటకు దేవుడు నీకు భారము పెట్టినప్పుడు ఆ భారమును వహించుటలో నీవెంత నమ్మకముగానున్నావు? బస్టాపులలోనూ మార్కెట్లలోనూ వందల కొలది మంది వేచి ఉంటారు. వారి కొరకు నీకు భారము ఉండాలి. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును అని పరిశుద్ధ పౌలు అంటున్నాడు. ఫిలిప్పి 3:11. మీలో ఎంతమంది ఆ శ్రమలలో పాలిభాగస్థులవుటకు కోరుచున్నారు? లేదు, నాకు శ్రమలు వద్దు అనుకుంటారు. తరచుగా ఈ వ్యక్తి నన్ను కష్టపెట్టుచున్నాడు, ఆ వ్యక్తి నాకు శ్రమ కలుగజేయుచున్నాడు అని ఫిర్యాదు చేస్తుంటాము. కానీ పరిశుద్ధ పౌలు ఆయన శ్రమలలో సహానుభవం కలిగి ఉన్నాను అని చెప్పుచున్నాడు. నీవు శిలువ అనుభవంలోనికి రాకపోతే నీవెన్నడూ జయమును చూడలేవు. యేసు హెచ్చింపబడినప్పుడు నీ హృదయంలో ప్రేమించగల సామర్థ్యం పెరుగును. ప్రస్తుతము మన ప్రేమించగల సామర్థ్యము నేలమట్టంలోనున్నవి. అందువలననే మనము ఇతరులను దీవించలేము, ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించలేము. ఇతరుల ఎడల మనము ప్రేమ సమృద్ధిని కలిగి ఉండాలి. జాషువా డానియల్ గారు.